శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ యొక్క సైంటిఫిక్ ఆరా స్కానర్ చేత దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులందరికీ కూడా ఎంతో సేవలు అందిస్తున్నాము సైంటిఫిక్ ఆరా స్కానర్తో. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వల్ల మానవాళికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం అందరికీ తెలుస్తుంది. దాన్ని చక్కటి పరిహారాలు ఇవ్వడము, శాశ్వతమైన పరిహారాలు ఇవ్వడము ఎవరికి కూడా సాధ్యపడట్లేదు. కానీ సైంటిఫిక్ జ్యోతిష్యంలో, సైంటిఫిక్ వాస్తులో మనం అద్భుతమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దశలో అంతర్దశలో భాగంగా ఈరోజు మరి చంద్ర దశ లోపల కేతు యొక్క సంచారం వలన జరగబోయేటటువంటి అశుభ ఫలితాలేంటి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్ర దశలో కేతు భుక్తి 7 నెలల పాటు ఉంటుంది. ఈ 7 నెలల పాటు జరగబోయేటటువంటి అశుభ పరిణామాలు ఏంటి? అందులో ముఖ్యంగా చెప్పాలంటే మొదటి పాయింట్ వచ్చేసరికి శరీరము బాగా లావెక్కడము, తర్వాత రక్తము పాడవడము, రక్తము తక్కువ అవ్వడం వలన శరీరము లావెక్కడం జరుగుతుంది. అలాగే మరి శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, అనారోగ్య సమస్యలు. అలాగే ఈ సమయంలో అందరి చేత అవమానాలు పొందేటటువంటి సమయం అని చెప్పొచ్చు. మనం ఏ తప్పు చేయకుండా ఎవరో ఒకరు నిందించడం, ఎవరి చేతనో ఒక అవమానించబడడం, ఇలాంటి సందర్భం వచ్చింది మనకు అన్నప్పుడు ఖచ్చితంగా చంద్రదశలో కేతువు జరుగుతుందని చెప్పేసి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే మరి బంధువులతో గండాలు ఏర్పడడం, బంధువుల వల్ల విరోధాలు వచ్చేసి బంధువులతో గొడవలు జరగడం, ఇలాంటి అనేకమైనటువంటి అశుభ సమస్యలు, అశుభ పరిణామాలు మనం చూస్తూ ఉంటాం ఈ దశలో. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకు మరి నయనం, కళ్ళు అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. మరి నయనం అనేటటువంటిది, కళ్ళు అనేటటువంటివి చూపు దృష్టి మందగించినట్లయితే మన ఈ యొక్క ప్రపంచమే మనం అంధకారంలో ఉంటుంది అనమాట మన వరకు. కాబట్టి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఏదైనా వచ్చినప్పుడు మనం కళ్ళ చూపు మందగిస్తుంది, దానివల్ల వ్యాధులు వచ్చి మనకు జబ్బులు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆ సమయం ఇది అని చెప్పుకోవచ్చు అనమాట. చంద్రదశలో కేతు భుక్తి జరుగుతున్నప్పుడు కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇలాంటి అశుభ పరిణామాలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అని ఎవరికైతే అనిపిస్తుందో, ఇలాంటి ఫలితాలు మనకు వస్తున్నాయి, ఇలాంటి దుష్ఫలితాలు మనకు కలుగుతున్నాయని ఎవరికైతే అనిపిస్తుందో, అవి అనుభవిస్తున్నారో వాళ్ళకి ఓంకార జ్యోతిష్యాల తరపున చక్కటి పరిహారాలు సూచిస్తాం. ఎలా అంటే ముందుగా వారికి కేతు గ్రహం యొక్క దోషం ఉందా లేదా అనేది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ సంబంధం లేకుండా వారికి సైంటిఫిక్ ఆరా స్కానర్ చేత ఆరా స్కాన్ చేసి వాళ్ళ కేతు గ్రహం యొక్క సమస్య ఉంది అని మనం నిర్ధారణ చేసి దానికి సంబంధించినటువంటి మరి క్యాట్సై మరి వైడూర్యాన్ని వాళ్ళకి అనుకూలమైనటువంటి రత్నం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏ వేలుకు పెట్టుకుంటే ఈ సమస్యలని రావు అని తెలుసుకొని డైరెక్ట్గా ఆ యొక్క కేతు యొక్క గ్రహం యొక్క ఎనర్జీని మనం ఆ యొక్క స్టోన్ రూపంలోకి దాన్ని నిక్షిప్తం చేసి దాని యొక్క ఎనర్జీ ఇవ్వడానికి సైంటిఫిక్ ఆరా స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా అనవసరంగా అనుకోకుండా లావ్ అవుతున్నామన్న వాళ్ళు, రక్తహీనత జరుగుతుందన్న వాళ్ళు, రక్తం తక్కువ అవుతుందని డాక్టర్లు సూచిస్తున్నటువంటి వాళ్ళకి ఈ ఎలాంటి మెడిసిన్ లేకుండా ఇక్కడ చక్కటి పరిహారాలు దొరుకుతాయి. కాబట్టి మీరు ఓంకార జ్యోతిషాలని దర్శించినట్లయితే యూట్యూబ్లో స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మమ్మల్ని కలిసినట్లయితే మీకు తప్పక శుభ ఫలితాలు పొందుతారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో మేము వ్యక్తపరుస్తున్నాము. శుభం భూయాం.